Hello everyone, welcome back to the Disha program. Myself Dr. Karthik, faculty of Sai Ram Samudra Education. Today in this session we are going to discuss about the program of Disha, which is a free daily mains answer writing series for the TGPSC group 1. Okay, so ఎవరైతే TGPSC group 1 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క సైంటిఫికల్లీ డిజైన్ ప్రోగ్రామ్ అనేటువంటి దిశాని మీ ముందుకు తీసుకురావడం జరిగిందమ్మా. సో ప్రతి ఒక్క TGPSC స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క దిశా ప్రోగ్రామ్ని 100% యూటిలైజ్ చేసుకున్నామా. సో ఇట్స్ అ సైంటిఫికల్లీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ TGPSC టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ప్రతి ఒక్క అభ్యర్థిని మెయిన్స్లో ముందుకు తీసుకెళ్లే విధంగా, సో మెయిన్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే విధంగా ఈ యొక్క దిశా ప్రోగ్రామ్ అనేది సైంటిఫికల్గా రూపొందించబడింది. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఇట్స్ వాజ్ ఎ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ ఫర్ ద TGPSC మెయిన్ స్టూడెంట్స్. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీడే మీకు ఒక క్వశ్చన్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లోను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా, సో మార్నింగ్ తెల్లారుజామునే మనకి 8 AM కల్లా సో క్వశ్చన్ విల్ బి అప్లోడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, అదేవిధంగా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఎట్ ఈవినింగ్ 7 PM. సో ఎవ్రీడే ఈవినింగ్ 7 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్తో పాటు ఓకే, సో మోడల్ ఆన్సర్ PDF అనేది కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. సో ప్లీజ్ ఫాలో దిస్ ప్రోగ్రామ్ రెగ్యులర్లీ ఫర్ ద కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఆఫ్ ద TGPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్ని ఫాలో చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ దిశ, దట్ ఈస్ ద ఫ్రీ మెయిన్స్ డైలీ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద TGPSC గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. సో మనం ఒకసారి ఆన్సర్ రైటింగ్ అంటే ఏంటి, ఓకే, ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలి, ఎస్పెషల్లీ TSPSC అభ్యర్థులకి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా తక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క సెషన్ అయితే తీసుకోబడుతుందమ్మా. సో ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలి, ఆన్సర్ రైటింగ్ స్కోప్ ఏంటి, ఓకే, అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ యొక్క టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా మోడల్ ఆన్సర్స్ని ఫాలో అవ్వాలి, ఓకే, ఫైనల్గా ఆన్సర్స్ని ఎట్లా ఎవాల్యూషన్ చేసుకోవాలి అనేటువంటి అంశాల మీద ఈ యొక్క టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో నౌ లెట్ us get in the details of the answer writing. So before starting to the answer discussion, so let us have a brief understanding regarding the Disha program. Okay, Disha program మీకు ఎందుకు తీసుకొస్తున్నాము, Disha program యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా మనం చూద్దాం. సో Disha program is especially meant for the answer writing. ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఓకే, సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగిందమ్మా. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి ముందు సో యూ షుడ్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ద ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా మనకి TGPSC గ్రూప్ 1 మెయిన్స్ని మనం ఎక్సెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ క్వైట్ ఛాలెంజింగ్ టాస్క్. ఓకే, సో కొంచెం శ్రమతో కూడుకున్నటువంటిది, బట్ వన్ హ్యాస్ టు హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ద ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా ఎగ్జామ్ ప్యాటర్న్స్ని మనం అర్థం చేసుకొని ఆన్సర్ రైటింగ్ ఎట్లా ఉండాలి, ఎట్లా రాయాలి, ఓకే, సో బేసిక్స్ థింగ్స్ టు రైట్ ద మెయిన్స్ ఆన్సర్స్ అనేటువంటి విషయాన్ని మీకు తెలిసినట్టయితే మీరు ఈజీగా ఈ యొక్క TGPSC మెయిన్స్ గ్రూప్ 1ని క్రాక్ చేసేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి ఇక్కడ TGPSC పేపర్స్ మనం తీసుకున్నట్టయితే, ఎస్పెషలీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్స్ మనం తీసుకున్నట్టయితే దీంట్లో మనకి దాదాపుగా 3 సెక్షన్స్ ఉంటాయమ్మా. సో వీ హ్యావ్ సెక్షన్ A, సెక్షన్ B అండ్ సెక్షన్ C. సో 3 సెక్షన్స్ ఇట్లా మనకు ఉంటాయి. సో వీటిల్లోంచి మనం దాదాపుగా 15 క్వశ్చన్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ని రాయాలమ్మా, 15 ప్రశ్నల్ని మనం రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ చాయిస్. సో సెక్షన్ Aలో మనకి 5 క్వశ్చన్స్కి చాయిస్ ఉంటుంది, అదేవిధంగా సెక్షన్ Bలో మనకి 5 క్వశ్చన్స్కి చాయిస్ ఉంటుంది, సెక్షన్ Cలోని మనకి 5 క్వశ్చన్స్కి చాయిస్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో 5 క్వశ్చన్స్కి మనకి చాయిస్ ఉంటుంది. వీ కెన్ ఏబుల్ టు రైట్ చూజ్ ఎయిదర్ ఆఫ్ ద 2 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్లోంచి మనం చాయిస్ తీసుకొని రాయొచ్చు. ఓకేనా, అండ్ ఈచ్ క్వశ్చన్ షుడ్ బి రిటర్న్ ఇన్ అట్లీస్ట్ 12 minutes. ఓకే, దాదాపుగా మనం 15 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎంతమ్మా, టైం లిమిట్ వచ్చేసి మనకి 180 minutes. సో దాదాపుగా 180 నిమిషాల్లో మనం 15 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి టైం లిమిట్ ఎంతమ్మా, ఇట్ విల్ బి అరౌండ్ 12 minutes. సో ఈచ్ క్వశ్చన్ మనం ఎంత టైంలో రాయాల్సి ఉంటుంది, ప్రతి క్వశ్చన్ని కూడా మనం 12 నిమిషాల్లోపే ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటంటే ప్రతి ప్రశ్నకి మీకు ఉన్నటువంటి మ్యాక్సిమం టైం లిమిట్ ఎంతమా, 12 నిమిషాలు మాత్రమే. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిశ మనం తీసుకున్నట్టయితే, సో ఇట్ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో దిశ ప్రోగ్రామ్ ద్వారా మీకు క్వశ్చన్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలో
నేర్పేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎస్పెషల్లీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఫ్రేజెస్ ఏంటి, దాంట్లో ఏదైతే ఉందో ఎస్పెషలీ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకున్నట్టయితే మీ పని సగం పూర్తవుతుంది. అర్థమైందా? సో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చదవడానికి అట్లీస్ట్ 30 to 60 seconds టైం తీసుకోండి అమ్మా. సో క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీకు 50% ఆఫ్ ద వర్క్ విల్ బీ డన్. ఓకే, 50% పని అయితే అయిపోతుంది. సో అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ దిశ. ఓకే, సో సెకండ్ వన్ విల్ బీ ద స్ట్రక్చర్డ్ అప్రోచ్. సో ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో స్ట్రక్చర్డ్ అప్రోచ్ అంటే ఏంటమ్మా, ఎవ్రీ క్వశ్చన్ షుడ్ బి రీడ్ కేర్ఫుల్లీ. అదేవిధంగా మన యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు రైట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా రాయాలి. ఓకే, సో అదేవిధంగా బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, అదేవిధంగా ఫైనల్గా ఈ యొక్క టాపిక్ని ఎట్లా కన్క్లూడ్ చేయాలి, ఎండ్ చేయాలి అనేటువంటి అంశాల మీద మనకి స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనేది ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, ఓకే ఏ విధమైనటువంటి ఫ్రేజెస్ మనం యూజ్ చేయాలి, ఆబ్వియస్లీ కన్సైజ్గా మనం రాయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ బాడీ తీసుకున్నట్టయితే సో యూ నీడ్ టు రైట్ ఇన్ ద కోర్, ఎస్పెషలీ కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని షార్టర్ పారాగ్రాఫ్స్ కింద కానివ్వండి. ఓకే, ఎస్పెషలీ మనకి డిమాండ్ బట్టి సపోజ్ మనకి అదొక ఏదైనా హైలైట్స్ ఇన్యూమరేట్ అన్నటువంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దాన్ని పాయింట్ వైజ్గా రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, బుల్లెట్ పాయింట్స్గా మీరు రాయొచ్చు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ యూ కెన్ యూస్. సో కొన్ని క్వశ్చన్స్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలమ్మా, సో వీ నీడ్ టు రైట్ షార్ట్ పారాగ్రాఫ్స్. సో సైడ్ హెడ్డింగ్స్ పెడుతూ షార్ట్ పారాగ్రాఫ్స్ని యూజ్ చేస్తూ మనం స్పెసిఫిక్గా టాపిక్ని ఎగ్జాంపుల్స్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ విల్ బీ అనదర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఫర్ దిస్ క్వశ్చన్. సో మెయిన్ బాడీని మనం ఎట్లా రాయొచ్చమ్మా, సో ఎయిదర్ యూ రైట్ బుల్లెట్ పాయింట్స్ కింద మనం రాయొచ్చు, లేదా షార్టర్ పారాగ్రాఫ్స్ నుంచి మనం రాయొచ్చు. అకార్డింగ్ టు అవర్ నీడ్స్, మన నీడ్ బట్టి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్డ్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే హౌ టు మెయింటైన్ ద క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ. సో ఖచ్చితంగా క్వశ్చన్లో మనం క్లారిటీని మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఎస్పెషల్లీ మీరు ఏదైతే రాద్దాం అనుకుంటున్నారో ఆన్సర్లో సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్ డీటెయిల్డ్గా సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అండ్ వీ హ్యావ్ టు బి వెరీ కన్సైజ్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, ఖచ్చితంగా అన్నెసరీ జాగ్రన్స్ని కానివ్వండి, కాంప్లెక్స్ సెంటెన్స్ని కానివ్వండి మీరు యూజ్ చేయడానికి అస్సలు ప్రయత్నించొద్దు. ఓకే, మీరు ఏదో అనుకుంటారు కాంప్లెక్స్ జాగ్రన్స్ వాడితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయని, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. సో ప్రతి ఒక్కరు కూడా సో అన్నెసరీ డోంట్ యూజ్ జాగ్రన్స్ అండ్ డోంట్ యూజ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఆల్సో. అర్థమవుతుందమ్మా? దీని తర్వాత మనం ఖచ్చితంగా సో వీ విల్ మేక్ యూ టు రైట్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ఎట్లా రాయాలో కూడా మనం దిశ ప్రోగ్రామ్ ద్వారా మీకు ఆన్సర్ రైటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి, ఓకే, లేదా సమ్ కైండ్ ఆఫ్ ఫ్లో చార్ట్స్, డేటా, స్కీమాటిక్స్, ఇట్లా మీ యొక్క పాయింట్స్ని వ్యాలిడేట్ చేస్తూ ఓకే ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తూ ఉన్నటువంటి పాయింట్స్ని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద అంటే రెలవెంట్ ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పచ్చు. సో దట్ విల్ యాడ్ మోర్ ఫ్లేవర్ అండ్ సపోర్ట్ టు యువర్ ఆన్సర్. ఓకే, ఈ విధమైనటువంటి పాయింట్స్ కూడా మనం దిశ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేద్దాం. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్. ఖచ్చితంగా బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి. సో ఎస్పెషల్లీ బ్యాలెన్స్ అంటే ఏంటమ్మా, సపోజ్ మనకు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చారనుకోండి. సో ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, సో యూ హ్యావ్ టు టేక్ ఎనీ సైడ్. పాజిటివ్గా మనం తీసుకోవచ్చు, నెగిటివ్గా మనం తీసుకోవచ్చు. ఓకే, సో పాజిటివ్గా ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ఒక సైడ్ మీరు మెన్షన్ చేయండి, నెగిటివ్ సైడ్ ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు ఇంకొక సైడ్ మెన్షన్ చేయండి. ఓకే, సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ద బోత్ ద అప్రోచెస్. రెండింటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఫైనల్గా ఉన్నటువంటి సమరీని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్ అనేది ఎట్లా ఉండాలో ఇట్ షుడ్ బి ఆర్గనైజ్డ్. సపోజ్ మనం ఒక 4-5 లైన్స్ రిగార్డింగ్ పాజిటివ్స్ మాట్లాడామనుకోండి, అదేవిధంగా 4 to 5 నెగిటివ్స్ని కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు స్ట్రక్చర్ ద బ్యాలెన్స్ని మనం స్ట్రక్చర్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఒక వెల్ రీజన్డ్ అనాలిసిస్ అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా క్రిటికల్ అనాలిసిస్ని కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో రెండు సైడ్స్ని మనం అక్నాలెడ్జ్ చేస్తూ ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాన్ని మనం అంటాం బ్యాలెన్స్ అని చెప్తాం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ దే విల్ డూ దిస్ మిస్టేక్, దట్ ఈస్ రెపిటేషన్.
సో చాలామంది ఏం చేస్తారు, దే విల్ రిపీట్ ద సేమ్ వర్డ్స్ అగైన్ అండ్ అగైన్. ఓకే, ఒక వర్డ్ని తీసుకొని పదే పదే ఆ వర్డ్ని రిపీట్ చేస్తూ ఓకే, సో మొత్తం స్ట్రక్చర్ని నాశనం చేసే విధంగా ఆన్సర్స్ రాస్తూ ఉంటారు. ఒక అన్ఆర్గనైజ్డ్ వేలో మనకి ఆన్సర్ అనేది వెళ్తుంది. సో ఇట్లాంటి పనులు మీరు చేయొద్దు. ఖచ్చితంగా దిశ ఈజ్ నాట్ గోన్ ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ రిపిటేటివ్ ఆన్సర్స్. ఓకే, ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అండ్ ఫైనల్లీ మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉండాలంటే, సో యువర్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి లెజిబుల్. ఓకే, చాలామంది హ్యాండ్ రైటింగ్స్ కొంచెం బాగోవు, బట్ డోంట్ వరీ. ఓకే, అట్లాంటప్పుడు మీరు యూస్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, సో మీరు స్పేస్ ఇచ్చి ఆన్సర్స్ని రాయండి. ఓకే, అప్పుడు ఏమవుతుందమ్మా, మీ యొక్క రైటింగ్ అనేది క్లమ్జీగా ఉండదు. సో చూడడానికి కొంచెం అందంగా కనిపిస్తుంది. ఓకే, చదవడానికి కూడా వీలుగా ఉంటుంది. అండ్ దీని ద్వారా ఏమవుతుంది, మీ ఆన్సర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే హ్యాండ్ రైటింగ్ కొంచెం కర్సివ్గా ఓకే ఉంటుందో లేదా కొంచెం బాగోదని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సో స్పేషియస్గా స్పేస్ ఇచ్చుకుంటూ ఆన్సర్స్ని అయితే అటెంప్ట్ చేయండి. ఓకే, సో నీట్ హ్యాండ్ రైటింగే ఉండనవసరం లేదు, లెజిబుల్గా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉంది. లెజిబుల్ అంటే ఏంటన్నా, సో కనిపించే విధంగా మీరు ఇక్కడ ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్ షుడ్ హ్యావ్ ద లెజిబుల్ ప్రజెంటేషన్. ఓకే, ఖచ్చితంగా పారాగ్రాఫ్స్ అన్నింటినీ కూడా అపీలింగ్గా చూడడానికి కన్నుల విందుగా ఉండేట్టుగా రాయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందమ్మా, సో ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉంటారో ఎవాల్యుయేటర్ అటెన్షన్ అంతా కూడా మీ మీద పడుతుంది. సో దీని ద్వారా మీకు మంచి ఇంప్రెషన్ అయితే దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం మేనేజ్మెంట్. ఓకే, సో ఆల్రెడీ నేను చాలా క్లాసెస్లో చెప్తూ ఉంటాను. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన క్వశ్చన్కి ఎంత టైం ఉంటుందమ్మా, 12 minutes టైం ఉంటుంది. ఓకే, సో ఈచ్ క్వశ్చన్ షుడ్ బి రిటన్ ఇన్ అట్లీస్ట్ 250 words. ఓకే, 200 నుంచి 250 words లోపు మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 3 pages ఆన్సర్ని మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో టైం మేనేజ్మెంట్ ఎట్లా వస్తుందంటే, సో యూ షుడ్ హ్యావ్ టు గెట్ ద ప్రాక్టీస్. ఖచ్చితంగా స్టాప్ వాచ్ని మనం యూజ్ చేస్తూ మీరు ఎప్పుడైతే క్వశ్చన్ స్టార్ట్ చేస్తారో వెంటనే స్టాప్ వాచ్ని ఆన్ చేయండి. మీరు క్వశ్చన్ ఎప్పుడైతే ఎండ్ చేస్తారో స్టాప్ వాచ్ని ఆపేయండి. ఓకే, మీరు ఎంత టైంలో రాస్తున్నారో మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్పీడ్ ఓకే ప్రాక్టీస్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో నాట్ విత్ ఇన్ 1 day or 2 days, ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ మంత్స్ ఆఫ్ టైం. ఖచ్చితంగా 1 or 2 monthsలో మీరు ఈజీగా స్పీడ్ గెయిన్ చేసేటువంటి అవకాశం ఉంది. మనం ఏదైతే 12-minute టార్గెట్ ఉందో దాన్ని మనం ఈజీగా అచీవ్ చేసేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ మిస్ ఇట్, దట్ ఈస్ ద ప్రూఫ్ రీడింగ్. సో చాలామంది ఆన్సర్స్ రాసేస్తూ ఉంటారు. ఓకే, ఫైనల్గా దే వాంట్ టు సబ్మిట్ ఇట్. బట్ ఎప్పుడైతే ఆన్సర్ సబ్మిట్ చేసే ముందు, ఎగ్జామినేషన్ అయిపోయే ముందు ఆన్సర్ సబ్మిట్ చేసే ముందు ఒకసారి పేపర్ని అంతా కూడా రివైజ్ చేసుకోండి. ఎక్కడ ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారో మీరు చూసుకోండి. సో ఆల్వేస్ రివ్యూ యువర్ ఆన్సర్ బిఫోర్ సబ్మిటింగ్. దాన్నే మనం ప్రూఫ్ రీడింగ్ అంటాం. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో గ్రామర్ ఎర్రర్స్ కానివ్వండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి, ఓకే క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి, సో ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అర్థమవుతుందా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాక్టీస్. ఖచ్చితంగా దిశ ప్రోగ్రామ్ ద్వారా మీకు మ్యాక్సిమం ప్రాక్టీస్ అనేది లభిస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం మీకు దక్కుతుంది. ఓకే, దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే, సో ప్లీజ్ సాల్వ్ ద ప్రీవియస్ పేపర్స్. సో ప్రీవియస్ పేపర్స్ని మీరు సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో దట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ సక్సెస్. ఖచ్చితంగా మీ సక్సెస్కి అది ఒక కీలాగా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ గో త్రూ ద ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు ఆన్సర్ దెమ్ విత్ ఇన్ ద టైమ్. ఓకే, అండ్ ఫైనల్లీ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫోకస్ ఆన్ క్వాలిటీ నాట్ క్వాంటిటీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీ అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నాట్ ద క్వాంటిటీ. ఇనీషియల్గా మీరు ఎక్కువ రాయలేరు, దట్ ఐ నో, నాకు తెలుసు, మీకు తెలుసు. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రైట్ ద ఆన్సర్ వాట్ ఎవర్ రెలవెంట్. ఓకే, రెలవెంట్గా ఉన్న ఆన్సర్ని మాత్రమే రాయండి. ఓకే, సో క్వశ్చన్లో డెప్త్ మీకు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ప్లీజ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ నాట్ క్వాంటిటీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్రిసియేషన్. ఓకే, ఖచ్చితంగా మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, అప్గ్రేడ్ చేసుకోవడానికి క్వాలిటీ మీద ఎప్పుడు ఫోకస్ చేయండి, నాట్ ఆన్ ద క్వాంటిటీ. ఎప్పుడైతే మీరు క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏమవుతుంది, మీ ఆన్సర్ రైటింగ్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. దీని ద్వారా మీరు పర్ఫెక్ట్ ఆన్సర్స్, ఓకే ఐ షుడ్ నాట్ సే పర్ఫెక్ట్ ఆన్సర్స్, బట్ అట్లీస్ట్ 95% ఆఫ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్స్ని మీరు ఈజీగా రాయగలుగుతారు బై ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ద దిశ ప్రోగ్రామ్.
ఓకే, సో ఈ విధంగా మనకి దిశ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద డైవర్స్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు అర్థం చేసుకున్నట్టయితే, సిలబస్ని మీరు త్వరగా విజిట్ చేసినట్టయితే, రెగ్యులర్గా మన యొక్క టైం మేనేజ్మెంట్ ద్వారా ఆన్సర్స్ని కూడా రెగ్యులర్గా ఎవాల్యుయేట్ చేసుకోండి. ఓకే, దానికోసం మన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో టెస్ట్ సిరీస్ కూడా మేము త్వరలో లాంచ్ చేయబోతున్నాము. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టెస్ట్ సిరీస్, ఖచ్చితంగా మా టెస్ట్ సిరీస్లో భాగం కండి. సో త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ దిశ అండ్ ద మెయిన్స్ వేస్ ద రైట్ వే ద్వారా మేము ఏం చేస్తున్నామో ఒక కొత్త ఆవిష్కరణని టీజీపీఎస్సీలో మనం సృష్టించబోతున్నాము. సో ప్లీజ్ వాక్ విత్ అస్ అండ్ సక్సీడ్ విత్ అస్. ఖచ్చితంగా మాతో ఉండండి. సో సక్సెస్ అనేది మీకు వెంట వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఫర్ షూర్. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఆన్సర్. సో ఈరోజు మనం క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్ టాపిక్. సో ఈరోజు మనం ఎన్వైరన్మెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో దానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ప్లీజ్ వాచ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. సో క్వశ్చన్ని మనం ఖచ్చితంగా 30 to 60 seconds వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. డోంట్ మిస్ ఇట్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆన్సర్ రైటింగ్. అర్థమవుతుందమ్మా? సో జాగ్రత్తగా ప్రశ్న చూడండమ్మా. డిస్కస్ ద ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ posed by development projects in ecologically sensitive regions like Himalayas. How can a balanced approach be achieved through the regulation to ensure sustainable development while preserving the natural environment? ఓకే, సో క్వశ్చన్ ఇక్కడ మనకి 2 parts కింద అడిగారు. మనం జాగ్రత్తగా క్వశ్చన్ని డీకోడ్ చేసినట్టయితే, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డిస్కస్ అనేటువంటి ఒక రూట్ వర్డ్ ఇవ్వడం జరిగిందమ్మా. సో ఎప్పుడైనా సరే మనకి డిస్కస్ అనేటువంటి వర్డ్ ఇచ్చినట్టయితే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిబేట్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిబేట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్. సో రీజన్ని మనం వెతుకుతూ ఇక్కడ డిబేట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ సపోజ్ మనకి ఏదైనా ఎవిడెన్స్ ఉందనుకోండి, సో వీ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ ద ఎవిడెన్స్ అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఫైనల్గా మనం ఆర్గ్యుమెంట్ వైపు డెరైవ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు కమ్ టు ద కన్క్లూజన్. ఓకే, అర్థమైందమ్మా? సో మొత్తం టాపిక్ని అంతా కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుతూ డిఫరెంట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇక్కడ రిలేటెడ్గా మెన్షన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టయితే, సో దట్ ఈస్ ఎస్పెషల్లీ జస్టిఫైయింగ్ ద వర్డ్ కాల్డ్ డిస్కస్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం అడుగుతున్నారు మనల్ని? డిస్కస్ ద ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ పోజ్డ్ బై డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఎకలాజికల్లీ సెన్సిటివ్ రీజన్స్ లైక్ హిమాలయాస్. ఓకే, ఇక్కడ కీవర్డ్స్ ఏంటమ్మా? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ కాజింగ్ బై ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఎకో సెన్సిటివ్ రీజన్స్. ఓకే, ఎకో సెన్సిటివ్ రీజన్స్లో ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల ఏ విధమైనటువంటి ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం అనేటువంటి దాని మీద మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఓకే, సో ఏ విధమైనటువంటి బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మనం ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్గా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ ఎన్వైరన్మెంట్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేసే విధంగా మనం ముందుకు తీసుకువెళ్తామనేటువంటి అంశం మీద మనం అక్కడ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందమ్మా? సో ఈ విధంగా మన క్వశ్చన్ని మనం ఖచ్చితంగా డీకోడ్ చేయాల్సి ఉంటుంది. సో నౌ లెట్ us ప్రొసీడ్ టు ద ఇంట్రడక్షన్. ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుందో, ఎట్లా రాయాలో. సో ఎప్పుడు కూడా ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి? సో వాట్ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ షుడ్ బి గివెన్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో క్వశ్చన్కి తగ్గట్టుగా మనం ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా? దే ఆర్ టాకింగ్ అబౌట్ ద ఎకో సెన్సిటివ్ రీజియన్. సో ఎకో సెన్సిటివ్ రీజియన్ గురించి మనం ఇక్కడ ఇంట్రడక్షన్లో రాయాల్సి ఉంటుంది. సో ఎకో సెన్సిటివ్ రీజియన్ అంటే ఏంటమ్మా? సో దీస్ రీజన్స్ ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ. సో విభిన్నమైనటువంటి డైవర్స్ యానిమల్స్ అనేవి, డైవర్స్ ఫ్లోరా అనేది, అదేవిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ రిచ్ ఇన్ స్పీషీస్. చాలా రకాలైనటువంటి స్పీషీస్తో మనకి చాలా రిచ్నెస్ అనేది, ఈవెన్నెస్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ రిచ్ ఇన్ రీసోర్సెస్. ఓకే, సో చాలా విధమైనటువంటి రీసోర్స్ అనేవి మనకి ఇక్కడ ఈకో సెన్సిటివ్ రీజన్స్లో మనకు కనబడతాయి. సో ఇట్ ఈస్ అవర్ అట్మోస్ట్ డ్యూటీ టు ప్రొటెక్ట్ దెమ్. ఖచ్చితంగా మనకు హ్యూమన్ మ్యాన్ కైండ్ ఏదో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యొక్క బాధ్యత ఏంటమ్మా? సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ దిస్ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్స్. ఖచ్చితంగా ఇట్లాంటి ఎకో సెన్సిటివ్ రీజన్స్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఓకే, అదేవిధంగా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళని కూడా ఒక డెవలప్మెంట్లో ఇంక్లూజివిటీగా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ లైక్ హిమాలయాస్. ఓకే, ఈ విధంగా మనం బ్రీఫ్గా, కన్సైజ్గా 3 to 4 లైన్స్లో, అంటే అరౌండ్ 30 to 40 వర్డ్స్లో మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకే,
అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో బాడీని మనం ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఖచ్చితంగా క్వశ్చన్కి మనం సో వీ హ్యావ్ టు స్ట్రక్చర్ ద ఆన్సర్ ఇన్ ఏ వెల్ మేనర్డ్. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ రూట్ వర్డ్స్ని మనం చూసుకోవాల్సి ఉంటుందమ్మా. ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద డిస్కస్. సో మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ పోజ్డ్ బై ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద హిమాలయాస్. ఓకే, హిమాలయాస్లో మనకి ఈ యొక్క ఎకో సెన్సిటివ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి మనం చేపట్టాము. సో ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల ఏ విధమైనటువంటి ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ అనేవి మనకు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి. లైక్ డిఫారెస్టేషన్ కానివ్వండి, ఓకే, సో సాయిల్ ఇరోషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ కానివ్వండి, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ కానివ్వండి, ఓకే, వాటర్ పొల్యూషన్, ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా ఈ యొక్క పొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆల్ దీస్ ఛాలెంజెస్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ దిస్ బాడీ. అండ్ దీని తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్లో వీ హ్యావ్ టు కమ్ విత్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఓకే, ఒక రకమైనటువంటి సో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కన్సెన్సస్ అప్రోచ్ని మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రపోజ్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకో సెన్సిటివ్ రీజియన్స్. ఓకే, సో ఏ విధంగా ఈ యొక్క బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది తీసుకొస్తామంటే సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఖచ్చితంగా ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డెవలప్ చేయడం వల్ల, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వల్ల ఏ విధంగా మనకి ఎన్వైరన్మెంట్ అనేది నష్టం జరుగుతుంది, సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా మిటిగేట్ చేయాలనేటువంటి అంశాల మీద మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ద సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా సూటబుల్ మెటీరియల్స్ని, ఓకే, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ని, సస్టైనబుల్ మెటీరియల్స్ని కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్లో వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అదేవిధంగా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ద్వారా మనం ఈ యొక్క పొల్యూషన్ ఏ విధంగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి పనిలో మనం నిమగ్నం అవ్వాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్మెంట్. సో ప్రతి ఒక్క కమ్యూనిటీస్ని, లోకల్ ఇండిజినస్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ యొక్క డెసిషన్ మేకింగ్ అథారిటీలో భాగస్వాములుగా చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఎప్పుడైతే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా కూడా ఏమవుతుందో దట్ విల్ బీ డెవలప్డ్ ఇన్ ఏ ఇంక్లూజివ్ మేనర్. ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలని ప్రతి ఒక్క ప్రజానికానికి, ఎస్పెషల్లీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నివసించేటువంటి ఎవరైతే డెవలప్స్ కానివ్వండి, ఓకే, లోకల్ పీపుల్ కానివ్వండి, ఇండిజినస్ ట్రైబ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాముల కింద ఉండేటట్టుగా మనం ఇక్కడ కమ్యూనిటీ పార్టిసిపేషన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా హోలిస్టిక్గా, కాంప్రహెన్సివ్గా ఎంటైర్ బాడీని మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే సో హియర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్ రిగార్డింగ్ ద డెవలప్మెంట్. ఖచ్చితంగా ఒకవైపు డెవలప్మెంట్ని మనం ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడమే దట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్ అమ్మా. ఖచ్చితంగా ఈ యొక్క అప్రోచ్ మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మనం ముందుకు వెళ్తామో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో వన్ సైడ్ వీ కెన్ ఏబుల్ టు ప్రిజర్వ్ ద రీసోర్సెస్. ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ఆప్టిమల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూటిలైజ్ చేసుకునే విధంగా మ్యాక్సిమం ఎఫిషియన్సీ ద్వారా యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశాన్ని మనం పొందుతాము. దాంతోపాటు డెవలప్మెంట్ అనేది కూడా మనకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో విన్ విన్ అప్రోచ్ అనేది ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సో దిస్ విల్ బ్రింగ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ టు ద రీజన్. ఓకే, సో ఎస్పెషలీ డెవలప్మెంట్ అనేది అక్కడ ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎన్వైర్న్మెంట్ని కూడా మనం ప్రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం మనకి దక్కేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా బ్రీఫ్గా 3 to 4 లైన్స్ అంటే 30 నుంచి 40 పదాల్లోపు మనం కన్క్లూషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద బేసిక్ అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ యొక్క అప్రోచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నౌ లెట్ us proceed to the answer discussion. Alas, I am very happy to introduce our program of essay writing for the TGPSC Group 1 students. సో TGPSC Group 1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం యొక్క సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారు కాంప్రహెన్సివ్గా ఎస్ఐ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ద ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటంటే సో వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ 25+ స్ట్రీమ్స్ త్రూ ద ప్రోగ్రామ్. సో ఎంటైర్ ప్రోగ్రాంలో మనం దాదాపుగా 25 పైనే టాపిక్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నాము. ఓకే, అండ్ సాయిరామ్ సార్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ డీలింగ్ ద ప్రోగ్రామ్, ఎస్పెషలీ సాయిరామ్ సార్ ఇన్ఛార్జ్గా. సో ఆయనే స్వయంగా ప్రోగ్రామ్ని తీసుకోబోతున్నారు. సో హీ విల్ హెల్ప్ యూ ఆల్ ద స్టూడెంట్స్. మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక కంటెంట్ని ఎఫెక్టివ్గా ఎట్లా జనరేట్ చేయాలి, ఎట్లా స్ట్రక్చరైజ్ చేయాలి, ఓకే, సో ఏ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్తో దాన్ని ఇలూస్ట్రేట్ చేయాలి, ఓకే, ఇంకా రోబస్ట్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా ఆయన మీకు తరబీదునివ్వడం జరుగుతుంది. సో
హీ విల్ బ్రింగ్ ఏ వెరీ వెరీ గుడ్ అండ్ ఎఫెక్టివ్ కంటెంట్ ఫర్ యువర్ ఎస్ఐస్. ఖచ్చితంగా దాదాపుగా 25 ఎస్ఐస్ని ఆయన కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఎస్ఐని కూడా డైవర్స్ పర్స్పెక్టివ్స్తో మీ ముందుకుంచేటువంటి ప్రయత్నం అయితే సాయిరామ్ సార్ చేస్తారు. ఓకే, అండ్ ఆల్సో హీ విల్ టాట్ యూ ద బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్. ఓకే, ఏ విధమైనటువంటి ఎస్ఐని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, దాన్ని ఎట్లా ఆలోచించాలి, కంటెంట్ ఎట్లా రాబట్టాలి అనేటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ హీ విల్ టాక్ యూ అబౌట్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ ఆన్సర్. సో ఖచ్చితంగా మీ ఆన్సర్ని ఏ విధంగా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, లైక్ యూజింగ్ ద యానోక్డోట్స్ కానివ్వండి, ఏ విధమైనటువంటి కోడ్స్ని మనం యూజ్ చేయాలి, ఏ విధమైనటువంటి డేటాని మనం అక్కడ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్రతి థీమ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ యానోక్డోట్స్ని, కోడ్స్ని, డేటాని, ఫ్యాక్ట్స్ని కూడా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో కాల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎస్ఐ. అండ్ కమింగ్ టు ద ఫీజ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో కింద నెంబర్కి కాల్ చేయండి. సో ఫీజ్ విల్ బీ వెరీ మినిమల్, దాదాపుగా మనకి 2499 రూపాయలు మాత్రమే. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వెంటనే ఈ కింది నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండమ్మా. ఓకే, సో ప్లీజ్ బీ క్విక్. ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది అప్రోచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా జాయిన్ అయినట్టయితే సో విల్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఎస్ఐ. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మనం చూడండి ఇక్కడ. ద హిమాలయస్ వర్ ఆఫెన్ డబ్డ్ యాజ్ ఏ వాటర్ టవర్ ఆఫ్ ఏషియా. సో ఇక్కడ మనకి ఎకో సెన్సిటివ్ జోన్ అయినటువంటి హిమాలయస్ గురించి మనం సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేస్తున్నాము. సో హిమాలయస్ వర్ ఆఫెన్ డబ్డ్ యాజ్ ద వాటర్ టవర్స్ ఆఫ్ ఏషియా. ఎందుకు వాటర్ టవర్స్ ఆఫ్ ఏషియా కింద మనం చెప్తున్నామంటే, బికాస్ దిస్ హిమాలయస్ వర్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ రివర్స్. ఓకే, ఎస్పెషలీ మనకి ద మేజర్ రివర్స్ అయినటువంటి బ్రహ్మపుత్ర కానివ్వండి, గంగా కానివ్వండి, యమున, ఇందస్. సో ఆల్ దీస్ రివర్స్ వేర్ born in this Himalayas. So that's why we call it as Himalayas as a water tower of Asia, and it is representing the eco-sensitive zone. Okay, so ecologically sensitive zone కింద ఇది పరిగణించబడుతుంది. And also it is having very very significant environmental issues also. ఓకే, సో విపరీతమైనటువంటి బయోడైవర్సిటీ అనేది కలిగి ఉంటుంది. సో చాలా పెద్ద మొత్తంలో మనకి వైల్డ్ యానిమల్స్, ఫ్లోరా, ఫోనా, మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి హిమాలయస్ ప్రాంతంలో మనకు కనబడతా ఉంటాయి. సో అట్లాంటి హిమాలయస్ రీజియన్ ఏదైతే ఉందో, ఎకలాజికలీ సెన్సిటివ్ రీజియన్ అనేటువంటి హిమాలయస్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఫేసింగ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. చాలా పెద్ద మొత్తంలో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ రీజియన్. ఓకే, సో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అనేవి హిమాలయస్ ఫేస్ చేస్తున్నాయి. ఆన్ ద అదర్ హ్యాండ్, ఓకే, సో వేరే కోణం వైపు ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం తీసుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ ఆల్సో బ్రింగింగ్ లాట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్ త్రూ దిస్ ప్రాజెక్ట్స్. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి సోషల్లీ ఎకనామికల్లీ ప్రోగ్రెస్ అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. బట్ ఆల్సో దీస్ ప్రాజెక్ట్స్ క్రియేట్ లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్, లైక్ డీఫారెస్టేషన్ కానివ్వండి, ల్యాండ్ డిగ్రేడేషన్ కానివ్వండి, బయోడైవర్సిటీ లాస్ని కానివ్వండి తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో దట్ హ్యాస్ టు బి టేకెన్ వెరీ సీరియస్లీ. ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ చేస్తూ ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనం ముందుకు వెళ్తేనే, ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా ముందుకు వెళ్తేనే మనం హిమాలయాస్ని మనం సేవ్ చేసుకోగలుగుతాము. మనం ఎన్వైరన్మెంట్ని ప్రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మన యొక్క సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం బ్రీఫ్గా అరౌండ్ 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ని ఇవ్వచ్చు. ఓకేనా, దట్ విల్ బి ద ఇంట్రడక్షన్. సో నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో బాడీని మనం ఎట్లా స్ట్రక్చర్ చేయాలో చూద్దాం. సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ పోజ్డ్ బై ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఓకే, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల ఏ విధమైనటువంటి ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ అనేవి మనకు ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం డిస్కస్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ విల్ బి ద డీఫారెస్టేషన్. సో డీఫారెస్టేషన్ అంటే ఏంటమ్మా, అడవుల నరికివేతని, చెట్ల నరికివేతని మనం అంటాం డీఫారెస్టేషన్గా చెప్తాము. సో డీఫారెస్టేషన్ ఈజ్ ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ద ఎన్వైరన్మెంటల్ బయోడైవర్సిటీ. ఓకే, ఖచ్చితంగా ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ డీఫారెస్టేషన్ వల్ల, ఎస్పెషలీ ఏవైతే మనకి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మనం తీసుకొస్తున్నామో లైక్ రోడ్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో లార్జ్ స్కేల్ డీఫారెస్టేషన్ జరుగుతుంది. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇండిజినస్ కమ్యూనిటీస్ కానివ్వండి, ట్రైబ్స్ కానివ్వండి, వీళ్ళు ఏమయ్యేటువంటి అవకాశం ఉందమ్మా, వాళ్ళ లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సో దే హ్యావ్ టు బి డిస్ప్లేస్ టు ద అదర్ ఏరియాస్. అర్థమవుతుందమ్మా. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో దేర్ వాజ్ ఎ డ్యామ్ కాల్డ్ తెహరీ డ్యామ్. సో తెహరీ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్యామ్ కింద చెప్పచ్చు. సో తెహరీ డ్యామ్ కన్స్ట్రక్షన్ టైంలో చాలా పెద్ద మొత్తంలో మనకి డీఫారెస్టేషన్ అనేది జరిగింది.
దాంతోపాటు మనకి సో చాలా పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిస్ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం కూడా మనకి ఏర్పడింది. సో బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఓకే, సో ఎన్వైరన్మెంటల్ ఛాలెంజ్ అయినటువంటి డిఫారెస్టేషన్తో పాటు కమ్యూనిటీ డిస్ప్లేస్మెంట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. దట్ విల్ బి ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే సాయిల్ ఇరోషన్ అండ్ డిగ్రేడేషన్. సో ఎస్పెషలీ మనకి యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వల్ల మనం ఏం చేస్తామమ్మా, సో వీ హ్యావ్ టు డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్లో అయినటువంటి రోడ్స్ వేయడం కానివ్వండి, రైల్వేస్ వేయడం కానివ్వండి, లేదా అక్కడ ఏదైనా సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, ఇట్ విల్ కాంట్రిబ్యూట్ లాట్ ఆఫ్ సాయిల్ ఇరోషన్. అక్కడ ఉన్నటువంటి సాయిల్ అనేది ఏమవుతుంది, ఈరోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ మనం డిఫారెస్టేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, వీ విల్ బి అప్రూవ్డ్ ద ఎంటైర్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ అన్నింటినీ కూడా మనం ట్రీస్ని అప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, సాయిల్ ఏదైతే ఉంటుందో దట్ విల్ గెట్ లూజన్. సో లూజన్ అయినటువంటి సాయిల్ ఏమవుతుందమ్మా, బికాస్ ఆఫ్ ద ఫ్లడ్స్ కానివ్వండి, ఎక్సెసివ్ రైన్ఫాల్ వల్ల కానివ్వండి, ఇరోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సాయిల్ ఇరోడ్ అవడం వల్ల ఏమవుతుందమ్మా, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా డీగ్రేడేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ల్యాండ్ అనేది కన్వీనియంట్గా యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ ఉండదు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో రోహ్తాంగ్ టన్నల్ కన్స్ట్రక్షన్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో రోహ్తాంగ్ పాస్ దగ్గర మనకి ఒక టన్నల్ కన్స్ట్రక్షన్ జరిగింది. సో దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో మనకి ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హ్యాబిటాట్, ఓకే, సో ఏదైతే హ్యాబిటాట్ అంటే ఏంటమ్మా, హ్యాబిటాట్ ఈస్ ద రెసిడెన్షియల్ ప్లేస్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, ఓకే, సో హోమ్ లాంటిది అనమాట. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, వాటి యొక్క హోమ్ని అంటే తన యొక్క రెసిడెన్షియల్ ప్లేస్ని, హ్యాబిటాట్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజ్ రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్. థర్డ్ పాయింట్ విల్ బి ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఏ విధంగా మనకి బయోడైవర్సిటీ లాస్ అనేది మనకి ఏర్పడుతుందంటే, బికాస్ దట్ ఏరియా ఈస్ కంప్లీట్లీ రిచ్ ఆఫ్ సో మెనీ ప్లాంట్స్, యానిమల్స్, ఓకే, అదేవిధంగా మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ తీసుకున్నట్టయితే, సో బికాస్ ఆఫ్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుందమ్మా, హ్యాబిటాట్స్ అనేవి ఏమవుతాయి, దే విల్ బీ ఫ్రాగ్మెంటెడ్. సపోజ్ ఒక ఏరియాలో మనం రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఆ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల మనకి ఏమవుతుందమ్మా, ఇక్కడ ఉన్నటువంటి హ్యాబిటాట్ అనేది రెండుగా ముక్కలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీనివల్ల ఏమవుతుంది, సో దేర్ విల్ బి లాస్ ఆఫ్ కంటిన్యూటీ. ఓకే, బయోడైవర్సిటీ అనేది కంటిన్యూటీ కోల్పోతుంది, యానిమల్స్ అనేవి కంటిన్యూటీ కోల్పోతాయి, ద ల్యాండ్ విల్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇట్లా ఫ్రాగ్మెంటేషన్ ఇనీషియల్గా జరుగుతుంది, ఫైనల్గా హ్యాబిటాట్ లాస్కి వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఎంటైర్ బయోడైవర్సిటీ ఈస్ గోయింగ్ టు బి డిసపియర్. అర్థమైందా? ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ ద హిమాలయస్లో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో బికాస్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ద డిక్లైన్ ఆఫ్ ఫిష్ పాపులేషన్ ఈస్ కన్సిస్టెంట్లీ సీన్. సో ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఎక్కడైతే మనకి పవర్ జనరేట్ చేస్తున్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఆ ఫ్లోలో ఉన్నటువంటి రివర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ కానివ్వండి, వీటిల్లో ఫిష్ పాపులేషన్ అనేది గణనీయంగా తగ్గిపోతుంది అనేటువంటి ఒక స్టడీ కూడా రావడం జరిగింది. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఏ క్లాసికల్ ఇండికేషన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ద రివరైన్ పాపులేషన్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ మన యొక్క నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ తీసుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సూసు ఆర్ బ్లైండ్ డాల్ఫిన్ అంటాము. సో బ్లైండ్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయమ్మా, సో దేర్ పాపులేషన్ ఈజ్ గెటింగ్ లెస్ బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్. ఓకే, వీటి వల్ల ఏమవుతుందమ్మా, వాటి హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా వాటి యొక్క పాపులేషన్ అనేది గణనీయంగా పడిపోతుంది. సో దిస్ ఈస్ కాజింగ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద వాటర్ పొల్యూషన్. ఎస్పెషలీ యొక్క మోస్ట్ ఆఫ్ ద రివర్స్ ఆర్ ఆరిజినేట్ ఫ్రమ్ ద హిమాలయస్, దే విల్ కమ్స్ యాజ్ ఎ వెరీ వెరీ ప్యూర్. ఓకే, మనకి గంగా యొక్క అప్ స్ట్రీమ్ తీసుకోండి, యమునా యొక్క అప్ స్ట్రీమ్ తీసుకోండి, దే వర్ కమింగ్ ఫ్రమ్ ద గ్లేషియర్స్ ఆఫ్ గంగోత్రి అండ్ యమునోత్రి. అట్లాంటి ప్యూరెస్ట్ వాటర్స్ కాస్త ఏమవుతుంది, వెన్ దే ఆర్ రీచింగ్ టు ద ఉత్తరప్రదేశ్ ఆర్ బీహార్, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందమ్మా, సో మోస్ట్ ఆఫ్ దీస్ ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఉన్నాయో, సో ఆల్ దీస్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఆర్ ఎస్పెషలీ దే ఆర్ డిశ్చార్జింగ్ ఇన్ టు దిస్ ప్రిస్టైన్ వాటర్స్. ఓకే, సో ఒక ప్యూర్ వాటర్స్లోకి అవి రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో అన్ట్రీటెడ్ సీవేజ్ వల్ల, అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల ఏమవుతుంది, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ టు ద వాటర్. సో ఆ రివర్ వాటర్ అంతా కూడా పొల్యూట్ చేసేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి అన్ట్రీటెడ్ ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉన్నాయో రిగార్డింగ్ ద యమునా రివర్, సో ఢిల్లీ ప్రాంతంలో కానివ్వండి, యూపీ ప్రాంతంలో కానివ్వండి, అలహాబాద్ ప్రాంతంలో కానివ్వండి, సో ఈ యొక్క ఇండస్ట్రీస్ వల్ల గణనీయంగా మన యొక్క ఇంపార్టెంట్ సీక్రెట్ రివర్స్ అయినటువంటి గంగా కానివ్వండి, యమునా కానివ్వండి, సో పెద్ద మొత్తంలో పొల్యూషన్కి గురవుతున్నాయి, అది మనకు తెలుసు. అండ్ యు నో విచ్ ఈస్ ద మోస్ట్ సీక్రెట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఖచ్చితంగా మన ఆన్సర్ ఏంటమ్మా, గంగా ఉంటుంది. అండ్ గంగా ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఓకే, ఈ విధంగా మనకి ఎంత మంచి పేరు ఉందో అదేవిధంగా పొల్యూషన్ పరంగా
మన రివర్స్ అనేవి అంత నష్టపోతున్నాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. నౌ లెట్ us see అబౌట్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఖచ్చితంగా మనం ఒక రెగ్యులేషన్ ఎట్లా తీసుకుంటాము, సో హౌ వీఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ దిస్ ఎకో సెన్సిటివ్ రీజన్స్ లైక్ హిమాలయాస్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఖచ్చితంగా మనం ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేస్తామో, సో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు అసెస్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, ఓకే, సో ఏ విధమైనటువంటి మిటిగేషన్ స్ట్రాటజీస్ని మనం తీసుకుంటున్నాము అనేటువంటి ఒక కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అనేది ప్రాజెక్ట్ అప్రూవల్ ముందే జరగాల్సి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో దెర్ ఇస్ ఎ రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్ దట్ వెంట్ టు ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టు మిటిగేట్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద డిజాస్టర్స్. ఖచ్చితంగా డిజాస్టర్స్ జరగకుండా, ల్యాండ్ స్లైడ్స్ జరగకుండా మనం ఏం చేసామమ్మా, శ్రీనగర్ బనిహాల్ రోడ్ ప్రాజెక్ట్ని మనం ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ద్వారా మనం చక్కగా దాన్ని ఐడెంటిఫై చేసి ఏ విధమైనటువంటి నష్టాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి ఎన్వైరన్మెంటల్ డిస్ట్రక్షన్ ఉంటుంది అనేటువంటి అసెస్మెంట్ని మనం ఇవ్వడం జరిగింది. ఓకే, సో దట్ ద ఫస్ట్ బ్యాలెన్స్ థింగ్ వీ హ్యావ్ టు డన్ టు ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్. ఖచ్చితంగా అక్కడ ఏవైతే లోకల్గా అవైలబుల్ ఉన్నటువంటి మెటీరియల్స్ని మనం తీసుకొని, ఓకే, సో మోస్ట్లీ ఎకో ఫ్రెండ్లీ అంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ని మనం తీసుకొని ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ని అంటే ఎన్వైరన్మెంట్ని నష్టపరిచేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, ద లోకల్ రిసోర్సెస్ ఇన్ లడాక్ మినిమైజెస్ ద కన్స్ట్రక్షన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంటల్ ఫుట్ ప్రింట్లో మనకి తీసుకున్నట్టయితే లదాఖ్లో అవైలబుల్గా ఉన్నటువంటి లోకల్ రిసోర్సెస్ని మనం కన్స్ట్రక్షన్ కోసం వాడాము. దీనివల్ల ఏమైందమ్మా, లడాక్ ప్రాంతం అంతా కూడా ఎక్కడా కూడా మనకి ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరగలేదు. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఎక్కడైతే మనకి ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ మనం సరిగ్గా ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా మనం ఇన్ డీటెయిల్గా మనం దాన్ని 1 by 1 అమలు చేసుకుంటూ వచ్చామనుకోండి. లైక్ వేస్ట్ డిస్పోజల్ మెకానిజం కానివ్వండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రీటింగ్ ద ఎఫ్లూయెంట్స్ కానివ్వండి. ఓకే, సో ఇట్లాంటి పనులు మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, సో వీ కెన్ ప్రిజర్వ్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఖచ్చితంగా న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో హిమాచల్ ప్రదేశ్లో మనకి మోస్ట్లీ ద ఎంటైర్ స్టేట్ ఈజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ద వేస్ట్ డిస్పోజల్ రెగ్యులేషన్స్. మీరు ఎప్పుడైనా సరే కులు మనాలి కానివ్వండి, కాంగ్రా ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, షిమ్లా లాంటి ప్రాంతాలకి, ఖచ్చితంగా మీరు ఎక్కడైతే వేస్ట్ పేపర్స్ ఉన్నాయో వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి లేదు. ఓకే, సో దిస్ ఇస్ స్ట్రిక్ట్ డిస్పోజల్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద వేస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఈ విధమైనటువంటి స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ ద్వారా మనం చాలా వరకు ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ని మనం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దాని ద్వారా మనం ఆ లోకల్ ఏరియా యొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేసేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. ఓకే, దాని ద్వారా ఏమవుతుందమ్మా, టూరిజం ఇంక్రీజ్ అవుతుంది. సో గవర్నమెంట్కి రెవెన్యూస్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో లాస్ట్ పాయింట్ విల్ బి ద కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఖచ్చితంగా లోకల్ కమ్యూనిటీస్ని డెసిషన్ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే తన ప్రాబ్లమ్స్ చెప్తున్నారో వాటిని అన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా చర్చించి దాంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ని మనం ఓకే, సో అందరికీ కూడా ఎస్టాబ్లిష్ చేసినట్టయితే, ఓకే, సో లోకల్ కమ్యూనిటీస్ని మనం ఖచ్చితంగా అన్నింటిలో పార్టిసిపేషన్ ఇన్వాల్వ్ చేసినట్టయితే ఏమవుతుందమ్మా, సో వీ గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. సో వాళ్ళ దగ్గర నుంచి లోకల్ రిసోర్స్ నాలెడ్జ్ అనేది మనకు దక్కుతుంది. దాని ద్వారా మనం సక్సెస్ఫుల్గా ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఓవరాల్గా సస్టైనబిలిటీ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ని కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, ద కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ ఎస్పెషల్లీ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సో ఉత్తరాఖండ్లో మనకున్నటువంటి కేదార్నాథ్ టెంపుల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారమ్మా, లోకల్ పీపుల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్వాల్వింగ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఖచ్చితంగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో మనం ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా ఓకే, అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అయినటువంటి లోకల్ కమ్యూనిటీస్ని మనం ఇన్వాల్వ్ చేసినట్టయితే, సో దట్ ఈస్ గోయింగ్ టు లీడ్ అస్ టువర్డ్స్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఖచ్చితంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ పాత్వే వైపు ఈ యొక్క కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది తీసుకువెళ్తుంది. ఓకే, సో ఈ విధంగా మన యొక్క బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఉంటుందమ్మా రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ఎకో సెన్సిటివ్ రీజన్స్ లైక్ హిమాలయాస్. ఓకే, నౌ లెట్ us conclude this topic.
సో హిమాలయాస్ వేర్ వెరీ ప్రామినెంట్ అండ్ సిగ్నిఫికెన్స్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, సో హిమాలయాస్ యాక్ట్స్ యాజ్ ఏ ఎకలాజికలీ సెన్సిటివ్ రీజన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. సో ఖచ్చితంగా ఎకలాజికలీ సెన్సిటివ్ రీజనే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో ప్రొటెక్టింగ్ అస్ ఫ్రమ్ ద క్లైమేట్ హార్ష్ విండ్స్. ఓకే, ఎస్పెషలీ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చేటువంటి కోల్డ్ విండ్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో ప్రివెంట్ ద మాన్సూన్ విండ్స్ దట్ ఎంటర్ అండ్ మెయింటైన్ ఇన్ ద ఇండియా. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎంటైర్ ఇండియాలో మనకి రైన్ఫాల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సస్టైనబిలిటీ. ఖచ్చితంగా ఇండియా యొక్క లైఫ్ లైన్ అనేది ఇక హిమాలయస్ కింద చెప్పొచ్చు. బికాస్ ఇట్ విల్ బీ ప్రొటెక్టింగ్ అవర్ మాన్సూన్స్. కాబట్టి ఇట్లాంటి ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ని మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈవెన్ దో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా, ఖచ్చితంగా కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ ఎన్వైరన్మెంటల్ అసెస్మెంట్ ద్వారా, ఓకే, అదేవిధంగా స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ని ముందుకు తీసుకువెళ్తూ, ఓకే, సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ ద్వారా, ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్నట్టయితే వీ కెన్ ఫాస్టర్ ద డెవలప్మెంట్. ఖచ్చితంగా డెవలప్మెంట్ని మనం తీసుకువెళ్ళగలుగుతాము. అదేవిధంగా వీ కెన్ ఆల్సో గో ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్. ఖచ్చితంగా మన యొక్క న్యాచురల్ ఎన్వైరన్మెంట్ని కూడా, అంటే ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా ఫోనాని కూడా మనం ప్రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే వీ హ్యావ్ టు గో ఫర్ ద స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద డెవలప్మెంట్ అండ్ ద ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్. ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ని మనం వన్ సైడ్ కన్సర్వేషన్ చేస్తూ రెండవ వైపు మనం డెవలప్మెంట్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ దిస్ రీజన్. ఖచ్చితంగా ఈ విధంగా మనం చేసినట్టయితే సో హిమాలయస్ని ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం అందించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం 3 to 4 లైన్స్ అంటే 30 to 40 వర్డ్స్లో కాంప్రహెన్సివ్గా, ఎలాబొరేటివ్గా, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ద్వారా మనం సో ఈ విధంగా మన టాపిక్ని కంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్ క్లియర్లీ. మీకు ఏదైనా అర్థమైపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ వీడియోస్. ఖచ్చితంగా మన యొక్క దిశ ప్రోగ్రామ్ని మీరు ఆదరించండి. సో ప్లీజ్ ఫాలో us రెగ్యులర్లీ ఆన్ ద యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ ద టెలిగ్రామ్ ఛానల్. సో నౌ లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో దిస్ ఈస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. ఓకే, ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించాము. సో మార్కెట్లో మనకి చాలా రకాలైనటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఓకే, సో అదేవిధంగా మనకి వేరే విధమైనటువంటి ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఉన్నాయి. బట్ మన ప్రోగ్రామ్ ఎందుకు అంత ఎక్స్క్లూజివ్గా మనకి ఇక్కడ కనబడుతుందంటే, సో ఐ విల్ టెల్ యూ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈ యొక్క మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ద్వారా మనం దాదాపుగా ఈ యొక్క ప్రోగ్రాంలో 500+ క్వశ్చన్స్ని మనం కవర్ చేస్తున్నాము. ఓకే, దీనిలో దాదాపుగా మనం 80% ఆఫ్ ద సిలబస్ని ఆల్రెడీ కవర్ చేసేసాము. ఓకే, సో ఓన్లీ 20% విల్ బీ లెఫ్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అంటే దాదాపుగా 80% ప్రోగ్రామ్ని ఇంక్లూజివ్గా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మొత్తం కూడా మనం ఆల్రెడీ ప్రోగ్రాంలో చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో దాన్ని క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అనాలిసిస్ అనేది ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సో వీఆర్ ప్రొవైడింగ్ ద రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ అండ్ కన్క్లూజన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటికీ కూడా మనం రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ని, కన్క్లూజన్స్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకొంచెం ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఎవరైతే మన ప్రోగ్రామ్ ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో సో ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్. ఓకే, సో వెంటనే ఈ నెంబర్ కాల్ చేసి సాధ్యమైనంత త్వరగా మన ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వండి. బికాస్ డోంట్ బీ లేట్. ఖచ్చితంగా ఎవరైతే ఎర్లీగా మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో దే విల్ ఏబుల్ టు బోర్ ద ఫ్రూట్. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. సో ప్లీజ్ రిజిస్టర్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అండ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద టెస్ట్ సిరీస్. సో త్వరలోనే మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాము. సో బీ ఇన్ టచ్ విత్ అస్. మన యొక్క ప్రోగ్రామ్ని అన్నింటినీ కూడా ఫాలో చేయండి. దిశ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ ఫర్ ద టీజీపీఎస్సీ మెయిన్ స్టూడెంట్స్. ఖచ్చితంగా దాన్ని ప్రతిరోజు కూడా మీరు ఫాలో చేయండి. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ప్రతిరోజు అప్డేషన్ మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా 500+ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఆ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే టెస్ట్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్. ఓకే, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. అండ్ ఫైనల్లీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దిశ ప్రోగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా మీరు లైక్ చేయండి. ఓకే, చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ని చేస్తున్నాము. ఓకే, సో వీడియోని మీరు లైక్ చేయండి,
ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఈజీగా అందేటువంటి అవకాశం మీకు దక్కుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.